నువ్వు చేసింది ఏం బాగాలేదురా. ఏంటి పాలు తాగడమా? నీ అబ్బా పాలు తాగటం కాదు, అమ్మాయి విషయంలో నువ్వు చేసింది బాగాలేదు అంటున్నాను. బాగాలేదనే చేయలేదు. ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడాలనుకుందే మాట్లాడుతున్నాను. అదే అమ్మాయి విషయంలో ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. మాట్లాడలేకే వచ్చేసాను. ఒరే, ఈ పాలు తాగి నువ్వు నాశనం అయిపోయావు. నాలా బీరు తాగు, బాగుపడతావు. కొంచెం అర్థమైతే చెప్పరా. నా స్వార్థం గురించి ఆలోచించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి లైఫ్ నువ్వు నాశనం చేయడం ఏంటరా? అసలు నువ్వు దొరకడమే ఒక లక్కు. లక్ అదేరా తన బ్యాడ్ లక్ కూడా. అమ్మాయిలతో కొన్ని క్షణాలు కూడా లిఫ్ట్లో ఉండలేను. అలాంటిది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండగలనంటావా? నేను ఆ అమ్మాయికి కరెక్ట్ కాదు. అంటే పెళ్లి నీకు ప్రాబ్లం కాదా? ఒరే, ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు విన్నావంటే అమ్మాయిలంటే నీలో ఉన్న నెర్వస్ను పోగొట్టి అమ్మాయిలతో ఫ్రీగా మూవ్ అయ్యేలా చేస్తా. కష్టం, నా వల్ల కాదు. నీకు సైకిల్ దొక్కడం రానప్పుడు సైకిల్ దొక్కాలంటే భయం. కారు నడపడం రానప్పుడు ట్రాఫిక్లో వెళ్ళాలంటే వణుకు. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని నడిపేస్తా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కళ్ళు మూసుకున్నాను కాబట్టి. జోకులొద్దు. నీకు తొక్కడం తోలడం రానప్పుడు వాటి మీద కింద మీద పడి కొంత టైం స్పెండ్ చేసావు. అలాగే అమ్మాయిలంటే భయం కాబట్టి ఓ అమ్మాయితో 10 రోజులు టైం స్పెండ్ చేసావంటే నీ ప్రాబ్లం సాల్వ్. నీ అతిలోక సుందరికి నువ్వే జగదేక వీరుడు. అది ఎక్కు సైకిల్, తొక్కు రాజా. మనం ఒక్కోసారి సైకిల్ నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్ చైన్ పడుద్ది. అప్పుడు నాలాంటి ఫోన్ చేయకుండా నీ చైన్ నువ్వే వేసుకోవాలి. కారు కూడా అంతే. స్కూటీ వచ్చింది. హాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? మా వాడు తెలుసు కదా. ఆ ముద్దపప్పు గురించి ఎవరికి తెలియదు. ఇంతకీ విషయం ఏంటి? ఏమీ లేదు, మా వాడితో 4 రోజులు టైం స్పెండ్ చేసి వాళ్ళలో ఉన్న భయం పోగొట్టాలి. సరే, 4 రోజులు కాదు 40 రోజులు ఉంటాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడా? వాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆల్రెడీ అంజలితో ఫిక్స్ అయింది కదా. నీ కంటికి నేను బజార్ దానిలా కనిపిస్తున్నాట్రా? ఎందుకురా కొట్టింది? కొడితే కొట్టింది కానీ కత్తి లాంటి ఐడియా ఇచ్చిందిరా. నీకు వీడు కాదు, వాళ్లే కరెక్ట్. వాళ్ళెవరు? అరుగు అక్కడ ఉన్నారు. ఊరికే నిన్ను పోషించడానికి మీ అమ్ముంచుకున్న మొగుండు కాదే. బా పని చూసుకో. ఇలా. హలో, నేను సార్. సార్కి అదిరిపోయే ఫిగర్ ఒకటి కావాలి. అలాగే. మొన్నట్లా కాదు, మెరుపులా చురుగ్గా ఉండాలి. ఫస్ట్ క్లాస్. కళ్ళు చూస్తే కైపెక్కించాలి. పెదాలు చూస్తే వైన్ చిమ్మేలా మత్తుగా ఉండాలి. నడుం చూస్తే నరాలు జివ్వుమనాలి. టోటల్ గా ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి చచ్చిపోయేటట్టు ఉండాలి. అంతే. ఇంచుమించు మీరు చెప్పిన దానికన్నా 1 ఇంచి ఎక్కువ ఉన్న ఐటమ్ నా దగ్గర ఉంది సార్. నేను పంపుతాను కదా. నీరు ఎంతో కొంత కానిచ్చేవే. నీరు ఎమ్మెల్యే గారంట. ఎమ్మెల్యే అయితే ఏంటి, వాడు తొత్తు అయితే నాకేంటి? నా కండిషన్స్ చెప్పావా? నీ కండిషన్స్ చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావా? కారు వెయిటింగ్ నీరు. అయితే వస్తా. పెద్ద ఐటెక్ బఫం. నీరు డబ్బు. హాయ్. ఇదప్పుడు ఎంత పెద్ద అయిపోయింది.
ఇలా అమ్మ ఎక్కడుందో దిగరా. ఏంట్రా ఇంతమంది ఉన్నారు ఇక్కడ? నేను చెప్పిన స్టూడియో ఇదే. ఈ స్టూడియోలో ఓపెనింగ్ లేని సినిమాలన్నీ సూపర్ హిట్. అసలు ఈ సినిమా ఓపెనింగ్ ఈ స్టూడియోలో జరుగుతున్నట్టునే థ్రిల్లింగ్ గా ఉంది. నీ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహిస్తే అమ్మో, కర్పూరం ఆంటీ వచ్చా. అబ్బా కర్పూరం ఆంటీ, ముద్దుగా ఉండేదానికి బొద్దుగా అయిపోయావేంటి? ఏంటి బావా చాలా గ్యాప్ వచ్చింది? ఎవరో కుర్రాడు సీతమ్మ వాకిట్లో చిన్నోళ్ళ ఉన్న పెద్దోడు. చూస్తుంటే ఇంకా అయినట్లేదు. అందుకే కదా నీ దగ్గరకు తీసుకొచ్చింది. వాణ్ణి కూడా నా తయారు చేయాలి. అందుకు నీవు నాకు 10 days డేట్లు కావాలి. కుదరదు బావా. ఏ అమ్మా అంత బిజీయా? అంటే బాగానే కూర్చున్నావు. అబ్బో స్టైలు ఫిగరు ఫోజు అదిరింది. పేరేంటి? షకీరా అయితే రమ్మని, శకుంతల అయితే పొమ్మనరుగా. అదే నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. మా వాడికి ఇంకా పెళ్ళవలేదు. వాడితో ఓ 10 రోజులు గడపాలి. వస్తావా? డబ్బులిస్తే 10 రోజులేంటి, ఆ, 16 రోజులు పండగ చేసుకుంటానన్నా వస్తా బ్రదర్. పద మరి. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి బ్రదర్. నువ్వు ఇలా పొద్దస్తమానం బ్రదరు అంటే బూతులా ఉంది. కండిషన్స్ అంటే ఏంటి? ఆస్తులు ఏమన్నా రాసియాలా? అక్కర్లేదు, ఆ, నా కండిషన్స్ ఓకే అయితేనే వస్తా. ఏంటా కండిషన్స్? 1, ఆ, భార్యల సేవలు చేయను. అంతుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? 2, ఆ, సిటీ దాటి బయటికి రాను. అస్సలు నిన్ను ఇల్లు దాటి బయటికి రానియంగా. 3, ఆ, నైట్ 8:30 నుంచి 9 వరకు నన్ను ఫ్రీగా వదిలేయాలి. అంటే ఎవరన్నా పిలుస్తావా? నాలాంటి అంత లేదు బ్రదర్, మళ్ళీ బ్రదర్ అంత. మొగలి రేకులు చూడాలి. అమ్మ మంజులా నాయుడు, వీళ్ళని కూడా వదలలేదా? హలో, ఆ, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాణం పోయినా లిప్ టు లిప్ కిస్ ఇవ్వను. నీ లిప్పులో కండిషన్స్ అన్ని ఓకే. పద. హలో, ముందు డబ్బులు కట్టు. క్యాష్ మ్మ్హ్. అక్కడ డబ్బులు కట్టేస్తా, వచ్చి కారు ఎక్కు. యా! ఏదో షాప్ ఓపెనింగ్ వచ్చిన హీరోయిన్ లాగా తెగిరుతున్నావేంటి? దించో. ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. నువ్వు ఉండాల్సింది ఇక్కడే. కేసు ఆ, అబ్బా, పిలిచింది నిన్ను కాదు, నన్ను. ఎవరిని అంకుల్? నిన్నేరా నేను సూట్ కేసు పోలీస్ కేసు కాదు, ఆ. కేసు ఋషికేష్ ఆ ముఖర్జీ. ఏదో ఒక దరిద్రం ఆ. అమ్మాయి ఎవరు అంటే సిస్టర్ అంకుల్. నా సిస్టరే. నా పిచ్చి తల్లికి పెళ్లి చూపులని తీసుకొచ్చి శ్రీంట్లో 4 రోజులు ఉంచుతున్నాలే. జాబ్ ఏంటో అంటే అది ఆల్ గర్ల్. అదే కాల్ సెంటర్ లో పనిచేసే అమ్మాయి అని అర్థం. ఓహో శాలరీ ఎంతో అంటే పర్ 20,000. నైట్ 10,000. 90 ఏంటి 10,000 ఏంటి? అబ్బా, నైట్ డ్యూటీ చేసి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు కదా. ఓ. మొత్తం 30,000 శాలరీ. అవునా ఆ. అయితే మా అబ్బాయి వచ్చే వారం అమెరికా నుండి వస్తున్నాడు, వాడికి పెళ్లి చూపులు చూపిద్దాం. అమెరికా నుంచా? ఎప్పుడు వస్తున్నాడు అంకుల్? చూసుకొని పెళ్లి చేసుకొని అమెరికా పోదు గాని. ఇక బ్యాగ్ తీసుకో, లోనకెళ్ళు. పెద్ద ఎప్పుడు వస్తారు అంకుల్ అని అడుగుతుంది. హలో, నేను మల్లెపూలు తీసుకొని వస్తా. ఎవరికి మల్లెపూలు? నీ ఫోటోకి దండేద్దామని. ఆ, ఏదో. డోర్ తెరిచే ఉంది. ఎవరు పలకరే? అయితే నేను పోతా. నేను బాత్రూంలో ఉన్నాను. ఓ, అయితే నేను రెడీ అవుతా. రాజా
రాజా ఆకలేస్తుంది. నేను బాత్రూంలోనే ఉన్నాను, నువ్వు తినే. బాత్రూమ్ లోనే పడుకునేటట్టున్నాడు. హలో, ఏం చేస్తున్నావురా? అదే పనిలో ఉన్నా. ఆ పనిలో ఉన్నోడెవడు ఈ టైంలో ఫోన్ ఎత్తడు. కొంపతీసి నీ రూమ్ తలుపేసుకున్నావా? నీకెలా తెలుసు? బాగుందిరా, నువ్వు అక్కడ తలుపేసుకో, వెళ్ళి నీ కంపెనీ మూసేద్దాం. ఈ అబ్బ 10 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలని నువ్వు బాగుపడవు. ఇగో ఇలా చేసావంటే నేను వెళ్ళి అమ్మాయిని దింపేసి వస్తారా? వద్దురా. అయితే తలుపేసుకోకూడదు. ఇదిగో చెప్తున్నా, ఈ 10 రోజుల్లో ఎప్పుడు డోర్ క్లోజ్ చేసినా నా మీద ఒట్టే, సరేనా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. అబ్బో, నిజంగా ఒట్టేస్తే చచ్చేవాడిని.